నేను చెప్తాను సింపుల్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది. మనం దానికి రివర్సల్ అని మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇంతకు పాతకాలంలో షుగర్ అంటే అది బాగా డబ్బున్న వాళ్ళకొచ్చేది, లేకపోతే ఏజ్డ్ వాళ్ళు లావున్న వాళ్ళకొచ్చేది, ఇంక వస్తే తగ్గదు అనేది. ఇప్పుడెందుకు రివర్సల్ గురించి మాట్లాడుతున్నాం. కానీ అంత సక్సెస్‌ఫుల్‌గా అవ్వట్లేదు. వింటున్నాం గానీ ఎందుకంటే ఇవన్నీ కరెక్షన్. మీరు చూడండి ఏ డాక్టర్ అయినా రివర్సల్ గురించి మనం హెడ్డింగ్స్ పెడతాము. బట్ దాంట్లో చెప్పేదేంటి? నేను చెప్పిన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ స్టైలే వస్తుంది ఇవి మళ్ళీ. చేంజెస్ చెయ్యకుండా టక్కున నేను లేట్ నైట్స్ తింటాను, స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ చేస్తాను, నా రివర్సల్ అల్టిమేట్ గోల్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ మెటబాలిజం. ఎగ్జాక్ట్‌లీ. అంటే నేను అదే చెప్తున్నాను. కంక్లూజన్ ఏంటంటే మనము డయాబెటిస్ మీరు ఎంత పెద్ద సీనియర్ ఎంత పెద్ద డాక్టర్ అయినా రివర్సల్ గురించి మాట్లాడినప్పుడు ఇవి చెయ్యకుండా నేను రాత్రిపూట తింటాను, ఆల్కహాల్ తాగుతాను, ఇవన్నీ చేస్తాను, నాకు రివర్సల్ చేసేయండి సార్ అంటే ఇంపాసిబుల్ అది. ఇవి కరెక్ట్ చేస్తేనే వాటి గురించి మాట్లాడాలి మనం. సో ఇక్కడ పేషెంట్ కూడా కొంచెం సహకరించాలి డాక్టర్కి, సో దట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ మిరాకిల్స్ ఇన్ హిస్ బాడీ. సో అప్పుడు మన బాడీ అనేది జనరల్‌గా మీరు చూస్తే మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. అంటే ప్రతిదానికి మెడిసిన్ అనేది కాదు. మన బాడీయే రిపేర్ చేసుకుంటాయి. దానికి కావాల్సిన టైంలో మనం దానికి అందజేయాలి అంతే. దానికి కావాల్సింది ఏంటి? కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలి. చేస్తేనే అది అది కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది. సరైన నిద్ర కావాలి. ఎమోషనల్‌గా రిలాక్స్డ్‌గా ఉంటే మన బాడీ కూల్‌గా ఉంటుంది. ఇవి మనం దానికి ప్రొవైడ్ చేయాలి. అంతేకాని నేను చాలా కాస్ట్‌లీ ఫుడ్ తీసుకుంటాను బయట నుంచి అంటే దానికి ఏం అవసరం లేదు. దానికి అంటే మీరు చూడండి కొంతమంది అంతెందుకంటే ఎవరిని కామెంట్ కానీ ఏది అనట్లేదు. యా యా యా. హై వాళ్ళని చూస్తాం. మరి వాళ్ళకి డిసీజెస్ ఉండవా? ఎందుకుండవు సార్? మరి వాళ్ళు తినేవన్నీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ముంబైలో ఒక మార్కెట్‌లో అక్కడ చాలా హైఫైవి అంటే మామూలు దొరికేవి కూడా 444 రేట్‌లో దొరుకుతాయి. అన్నీ ఆర్గానిక్ అన్నీ ఇవి అంటారు. మరి వాళ్ళకి కూడా ఉండవా? ముఖేష్ అంబానీ కొడుకు కూడా ఉన్నాయి సార్. అంటే వాళ్ళ పర్టికులర్ ఒక పర్సన్ అని కాదు. జనరల్‌గా ఐమ్ ఏంటంటే టెలింగ్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ మనం వీటితో ఉండదు. నేను ఇంత కాస్ట్‌లీవి తీసుకుంటున్నాను, లేకపోతే హైఫైవి తీసుకుంటున్నాను, హైజీనిక్ కాదు. నీ బాడీ మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎలా ఉంది? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయుర్వేదంలో శారీరక, మానసిక అంటాం. వాతపైత్య కఫ శారీరానికైతే సత్వ, తమ, రజస్ అనేది మానసికం. ఇవన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే అవి బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ అనేది నేను కాస్ట్‌లీ తింటుంది కాదు. నీ బాడీకి అది అవసరమా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాస్ట్‌లీ తింటావు. నీ బాడీకి అవసరం లేకపోతే అది అది ఆమత్వమే కదా! అంతే అంతే. సో, దాన్ని తగ్గట్టు మనం అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తే తప్పకుండా సో డైట్ తీసుకునే ప్యాటర్న్‌లో కూడా మనం హెల్తీ డైట్ అని చెప్పేసి ఇటువంటి వెజిటేరియన్ డైట్‌కి కన్వర్ట్ అయ్యి అంటే ప్యూర్‌లీ ఆకుకూరలు ఇలాంటి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం వల్ల మన సైకలాజికల్ మన మెంటల్ స్టేట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్. ఇప్పుడు వెజిటేరియన్ వల్లే ఏదో మిరాకిల్స్ జరుగుతాయి. ఈవెన్ ఆ! నాన్ వెజ్ అట్లా కూడా అనట్లేదు నేను. ఎందుకంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటున్నా ఎగ్జాక్ట్‌లీ. నేను. ఎందుకంటే మనకి కొన్నిసార్లు కొంతమందికి ప్రోటీన్ కావాలి. ఇవి ఈ నాన్ వెజిటేరియన్‌లో అంతగా రాకపోవచ్చేమో కాబట్టి ఇప్పుడు ఎగ్స్ లాంటివి ఇవి తీసుకోవడము. వీటిలో ఉండే పోషకాలు కూడా చాలా ఉంటాయి. అంటే మనం ఒట్టి శాకాహారమే కాదు. ఇవన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. యెస్ మీరన్నట్టు 2 బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అండ్ అలానే శరీరం కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. దానికి సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. మీరు అన్నీ సరిగ్గా తింటున్నారు, చాలా మంచిగా పెడుతున్నారు. ఎప్పుడు అరుస్తూ ఉంటారు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. లాభం ఏంటి? మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు అది. రైట్ రైట్ రైట్. మనం అనుకుంటాం. మీరు దానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. మీరు గొడవ పడి చూడండి ఎవరితో అన్నా, వచ్చి తినడానికి కూర్చోండి. అస్సలు తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదు. ఎందుకంటే మరి ఇక్కడ సైకలాజికల్ అంటే యెస్ మీ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. సో చెప్తూ ఉంటారు కదా, గట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్ అన్నట్టు. బ్రెయిన్ ఎగ్జాక్ట్‌లీ. సో గట్ విల్ నాట్ లిసన్ యువర్ వర్డ్స్. నాట్ యువర్ లిజన్ అండ్ నాట్ అబ్జర్వ్ దాంట్లో ఉండే న్యూట్రియంట్స్. మనం చూడండి మనం ఫ్రెండ్స్‌తో గానీ, రిలేటివ్స్‌తో ఉన్నప్పుడు చాలా జాలీగా, ఎంజాయ్‌గా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ డే ఎవరో మిమ్మల్ని తిడుతున్నారు, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారంటే అదే టేస్ట్‌తో చేసిన ఫుడ్ అయినా మీరు తినరు. నిన్న తిన్నారు ఇప్పుడు ఎందుకు తినట్లేదంటే నాకు సహించట్లేదు అంటారు. బికాస్ యువర్ బాడీ ఈజ్ సేయింగ్ దట్. నేననేది మనం ఇవన్నీ కూడా అంటే ఈ లైఫ్ స్టైల్‌లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వి స్పోక్ అబౌట్ గట్ ఆల్సో. గట్ ఆల్సో యెస్. గట్ హెల్త్ కావాలి నిజంగా అంటే దాన్ని హర్ట్ చేయకూడదు. మానసికంగా కూడా హర్ట్ చేయకూడదు. అలానే శారీరకంగా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ రెగ్యులర్గా క్లిన్జింగ్ అనేది నేను చెప్పాను కదా, మన ఫ్రూట్స్ హై రిచ్ ఫైబర్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు గట్ అనేది కూడా క్లీన్ అవుతూ ఉంటుంది ప్రాపర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మాట్లాడుకున్నాము. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. వింటర్ సీజన్లో నార్మల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకే డ్రైనెస్ వస్తే మనం తట్టుకోలేము. అలాంటి సోరియాసిస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించుకుంటే ఎగ్జిమా, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఒబేసిటీ గురించి మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.